ఈ సజీవ చిత్రం. హలో, ఐ యామ్ మంజులత. ఐ యామ్ శశికళ. అవును, ఈ కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువ. నో అలాంటిది ఏం లేదు. లవ్ టీచింగ్ భయం ఏం లేదు. సరదాగా ఎంజాయ్ చేద్దారండి. హాయ్, ఐ యామ్ చరణ్. హలో, నా పేరు విశ్వ. ఏంటి అంతమంది అతని చుట్టూ హ్యాపీ ఫ్రెషర్స్ డే సుబ్బు. హాయ్, థ్యాంక్స్ డార్లింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెషర్స్ డే. ఏంటమ్మా లిల్లీ ఇచ్చావు? మన ఫ్రెండ్షిప్ సిల్లీ కాకూడదని. ఓహో, థ్యాంక్ యూ రా. వెల్కమ్. హౌ ఇస్ ఇట్? ఫైన్. ఈ మల్లెపూ కూడా నీలాగే అందంగా ఉంది. హాయ్ చంద్రకళ. హాయ్ మహేష్. ఎప్పటిలాగే మన ఫ్రెండ్షిప్ స్వీట్ గా ఉండాలని కోరుకుంటూ. ఏ నీకేమన్నా డౌటా? మనిద్దరం బ్రతుకున్నంత కాలం ఇలాగే స్నేహంగా ఉంటాం. ఓకే? థ్యాంక్ యూ. ఓ ఓకే, ఉంటాను. బాయ్. హాయ్ హాయ్. ఏంటే పెళ్ళని విన్నాను? ధైర్యం చాలేదే. నీకా? కాదు, పెళ్లి కొడుకు. అదేంటే బాయ్ ఫ్రెండ్స్ లోకి ఎలా వచ్చావు? నా కోసం నలుగురు కొట్టుకు చస్తున్నారు. ఎవరో ఒకరు తేలని. అబ్బో, ఎట్రా గోచి? గోపిచంద్ అనొచ్చుగా. అంత మంచి పేరుతో పిలవాలంటే నా మనసు ఒప్పటం లేదురా. చీని ఇంతకీ ఆ పాచిగాడు ఏడ్రా? ఎక్కడ ఉంటాడు చూడరా. పాచిగాడా? భయపడు, నా పేరు పాలకొల్లు చిన్నబ్బులు. అందరూ ముద్దుగా పాచి అంటారు. నువ్వు నోరు తెరిస్తే ఆ వాసనే చెప్తోందిరా పాచిగాడని. థ్యాంక్ యూ. ఏరా, మీ మావ కూతురుతో లవ్ దాకా వచ్చింది? పార్క్ దాకా వచ్చిందిరా. రూమ్ కి రమ్మంటే రానంటుంది. ఏమైనా చేసావేంటి? ఏం చేయలేదనే రానంటుందిరా. ఓ పంచేరా, ఈ రోజు ఫస్ట్ షోకి షకీలా సినిమాకి తీసుకెళ్ళు. మంచి మంచి థాట్స్ వస్తాయి. వీడి మొహానికి అంత సీన్ లేదు. బెస్ట్ ఆఫ్ లక్ సుబ్బు. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యు? హాయ్, థ్యాంక్ యూ. చాలే రారా. రారా బాబు, రారా. నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారా? మొత్తం మీద లాక్కొచ్చేసా. నాకు తెలియకుండా ఎవరు చేస్తున్నారా? ముందు ముందు నువ్వే చూస్తావుగా మామా. పాచిగా ఆ బుడబుక్ లోడ్ వేషం ఏంట్రా? విషయం ఉంది మామా, చెప్తా. డియర్ సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈ రోజు ఫ్రెషర్స్ డే. కాలేజ్లో మొదటి రోజుని మన జీవితంలో మరపురాని రోజుగా మార్చుకుందాం. విషయంలోకి రారా సుబ్బు. అక్కడికే వస్తున్నా. ఈ ఫస్ట్ డేని బెస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు ఆట కావాలా, పాట కావాలా? రెండు కావాలి సుబ్బు. అబ్బా చూడవే, సుబ్బు సీఎల్ ఎంత ముద్దొస్తుందో. అబ్బా, సీఎల్ అంటే ఏంటి? చెప్పోవే, నేను చెప్పను. నైట్ రూమ్ కి రావడం లేట్ అయింది. రాత్రి లగాన్ సినిమా చూశాను రా. అది చూస్తున్నంత సేపు మన బ్యాచ్ గుర్తొచ్చింది. ఆటలో మన నాలుగు పెట్టి మిరపకాయ. మామూలు మిరపకాయ కాదు, గుంటూరు నాటు మిరపకాయ. ఆ దెబ్బతో ఇంగ్లీష్ వాళ్ళకి సుక్కు సుమాలు సుర్రు. హాయ్ సుబ్బు. హాయ్. బాయ్ మహేష్. బాయ్. క్లాస్కి వస్తున్నావుగా? ఓకే ఓకే. ఏం చంద్రకళ, ఆ మహేష్ గారితో లవ్ ట్రాకా? ఏంట్రా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగితే అది లవ్వేనా? ఇంకేం లేదా? అయినా నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయిరా? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఏమైనా మహేష్ కుంటే తానే చెప్పేవాడుగా. దద్దమ్మా. వామ్మో, అల్లుడు. సబ్జెక్ట్ చాలా బోర్రా బాబు. కాకపోతే ఒకటి, ఆ సబ్జెక్ట్ ఫుల్ మైండ్ పెట్టి వర్క్ చేసావు అనుకో. అల్లుడు, ఏంటి పిలిచినా పలకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు అసలు నాతో మాట్లాడుకో. ఏ రేయ్, మీరు పదండ్రా, నేను వస్తాను. రే మావా, 3 years నుంచి మన కాలేజ్లో ఎవరో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కడుతున్నారు కదా? అవును. ఆ వ్యక్తి ఎవరో కనుక్కోమని నీకు చెప్తూనే ఉన్నాను. మరి నువ్వు ఇప్పటిదాకా ఎందుకు కనుక్కోలేదు? సారీ అల్లుడు, నా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మీద ఒట్టేసి చెప్తున్నా. సీక్రెట్ గా ఉన్న మ్యాటర్ ని సరే కనుక్కొని తిడతాను. అవును, ఆ ధర్మదాత గురించి కనుక్కుని ఏం చేస్తావు అల్లుడు? రే మావా, కన్న వాళ్ళకు కూడా ఖర్చు ఎక్కువవుతుందని అనాథలుగా వదిలేసే ఈ రోజుల్లో ఏ విధమైన సంబంధం లేకున్నా కూడా ఇంతమందిని ఆదుకుంటున్న వ్యక్తిని ఒకసారి చూడాలని ఉందిరా మావా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఈసారి కనుక్కొని తిడతా. ఓకే ఓకే. రే మావా, మర్చిపోకు. ఓకే. ఏంటి అలా అరిచారు? దీన్ని డిటిఎస్ అంటారు సార్. ఓహో, డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్ అనుకున్నారు కదూ? కాదు, డిటిఎస్ అంటే డైర్లీ టెల్లింగ్ స్టూడెంట్స్. ఓకే సార్. సంతోషం. ధైర్యంగా చెప్పే స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మరి సిఎల్ అంటే ఏంటో? ఓహో, మన మాస్టారుకుంది తిక్క, అలా అని చెబుతుంది అతని చొక్క. పారిపోదాం అంతా ఎంచక్క. అది చెక్కిన అమరశిల్పి జక్కన్న ఎవరు? అదే గుండె ధైర్యం అంటే. నేను అనుకున్నారు కదా, చిన్న ట్విస్ట్. నేను కాదని చెప్పడానికే లేచాను అంతే సార్. ఆహా, మీలో జక్కన్నే కాదు తిక్కన కూడా ఉన్నాడన్నమాట. సార్? నువ్వు కాదని నాకు తెలుసు. కరెక్ట్ సార్. మరెందుకు లేచావు? వాడు కాదని చెప్పడానికే లేచాను సార్. సార్, నీ ట్విస్ట్ నాకు అర్థమైంది.
వీళ్ళిద్దరూ కాదని చెప్పడానికి నువ్వు లేచావు కదూ? కాదు సార్, ఆ. అది రాసింది నేనేం చెప్పడానికి లేచా. నిజమైన డీటెయిల్స్ అంటే నువ్వే. కూర్చో. ఒరే గోచి, సార్. మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా సబ్జెక్ట్ లో నీకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కదూ? అవును సార్. దానికి మీ నాన్న నేను తిట్టలేదా? బండ బూతులు తిట్టాడు సార్. తిట్టాడా? ఆ. మంచి పని చేశాడు. కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది సార్. ఏంటది? తిట్టింది నన్ను కాదు, ఆ? నాకు పాఠాలు చెప్పిన మిమ్మల్ని సార్. అమ్మాయిలకి అనేసి మార్కులు వస్తుండే మగాళ్ళు మీకు సిగ్గులేదురా? మార్కులు వేసిన మీకే సిగ్గు లేనప్పుడు మాకెందుకుంటుంది సార్? వాస్తవాలు భలే ఒప్పుకుంటారా మీరు? మీకు నా పాఠాలు అలాగా బోర్ కొట్టినాయి కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఏయ్, 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 ఎక్కడికే? మీరు వేరే టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఎందుకు సార్? మీరు మాట్లాడుకోండి, నేను వస్తా. నారీ ఈజ్ ఏ సిన్సియర్ స్టూడెంట్. మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టారు తిరగండి. మొన్న మీరు ఇచ్చిన జీతం అయిపోయింది సార్. అప్పుడే అయిపోయిందా? అయిపోయిందా అంటే అవలేదు, కానీ మా వీధిలో గోండాలందరూ వినాయక చవితి చందాలని పట్టుకుపోయారు సార్. రావచ్చండి. బెల్లు నొక్కింది అందుకే. వెళ్ళి 2 టీ పట్రా పో. సార్, ఈ గూండాలతోటి రౌడీలతోటి వేగలేక చచ్చిపోతున్నాం సార్. వినాయక చవితి వస్తే వాళ్ళ చందాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకటా రెండా? వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు నాకు. నిజం సార్. కెన్ యూ డేర్ టు డూ వన్ థింగ్? ఆ? 2 రిక్షాల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి. ఓ అబ్బో, హీస్ టూ జీనియస్. రైట్ సార్, వాడు చెప్పిన పని మీరు చేయండి. ఇప్పుడు టీ షేర్ చేస్తున్నావు, ఆ తర్వాత ముందు పెళ్లి కానీ. రేయ్, దీన్ని షేర్ చేసుకోవాల్సింది నువ్వు కాదురా. ఒరేయ్, అటు చూడరా. ఏమే, నేను నిన్ను షేర్ చేసుకుందాం అనుకున్నాను, నువ్వేమో వీడిని షేర్ చేసుకుంటున్నావు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఒక్కసారి నాతో స్పెండ్ చేసావనుకో, ఆ తర్వాత ఎవరితోనైనా జల్సా తీసుకో. రే నారి, వాళ్ళిద్దరు లవర్స్. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. అనవసరంగా గొడవ చేయొద్దు. ఏయ్, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వైనా చెప్పొచ్చు కదరా? నోట్లోంచి ఒక్క మాట వచ్చినా నాలుగు చీరేస్తానన్నాడు రా. ఏయ్, పదరా. ఏయ్, ఏంట్రా రెచ్చిపోతున్నావు? ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇచ్చానంటే రేయ్ నారిగా, మనందరం స్టూడెంట్స్ విరా, కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అనవసరమైన గొడవలొద్దు, వెళ్ళిపో. వెళ్ళకపోతే గొడవ అయిపోతుందా? ఆహా, అలాగా. ఆ, ఆ, ఆ. రే నారి, నీకే చెప్తున్నాను, ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, మొత్తం బట్టలని లాగుతారా? ఏం చేస్తావు? రే నారి, ఇద్దరు లవర్స్ మధ్య ఎంటర్ అయ్యావు, మొదటి తప్పుగా క్షమించాను. దీపం మీద చెయ్యేశావు, రెండోసారి క్షమించాను. రవిగాన్ని కొట్టావు, మూడోసారి క్షమించాను. కానీ ఇంతమంది కో స్టూడెంట్స్ మధ్య ఒక అమ్మాయిని నగ్నంగా నిలబెట్టాలనుకుంటున్నావే, తప్పు కాదారా? తప్పురా నారిగా. ఫ్రెండ్స్, రండందరం క్లాస్కి వెళ్ళిపోదాం. రే, నువ్వు రావేంట్రా? రేయ్, నువ్వు వెళ్ళరా. రేయ్, ఆగరా. ఆ బాటిల్ అక్కడ పెట్టు. పెట్టరా. ఆ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసారా నీకు? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు, ఆ బాటిల్ పగిలింది, ఆ బిల్ నేను కట్టాలరా? చెప్పరా.
మీ ఇద్దరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కాదని నాకు బాగా తెలుసురా. కానీ మిమ్మల్ని కూడా వాళ్ళని కొట్టినట్టు కొట్టాననుకో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవడు ముందుకు రాడు. ముందెలా పని చూడండి. వెళ్ళండి రా. స్టాప్ స్టాప్ స్టాప్. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. దేశంలో హెల్పింగ్ నేచరే లేదు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. వెనక్కి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీడు దిగిపోతున్నారేంటి? ఏంటి సార్, వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా. స్టార్టింగ్ డబుల్ అనమాట. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ. కానండి. అదిలేంది. గేరేసుకోండి సార్, వేసేయండి గేరు. గేరేండి సార్, గేరేండి. దరిద్రం వదిలిపోయింది. వరండి సార్, వరండి. అది అది స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేయండి సార్. అరే ఏంటి సార్, బండి స్టార్ట్ అవుదా? ఇంజిన్ ఉంటే కదా స్టార్ట్ అవడానికి. ఇంజిన్ లేదా? మరి ఎందుకు తోయించారు? నేను మా ఇంటికి రావాలి కదా, రేపు అదే సెంటర్లో ఉండు, మళ్ళీ తోతూ గాని. మీ ఇంటికి రావటానికి 10 కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా? ఓకే, జీనియస్ తో పెట్టుకున్నావురా, చూస్తాగా. రేయ్, నీ అంతు చూస్తాన్రా. దొరక్కపోవురా. సుబ్బు! ఒరే సుబ్బు, మన రవి గారిని ఆ నారిగాడి మనుషులు చింతల బస్తికి తీసుకెళ్లారా? లాస్ట్ ఇయర్ ఇలాగే మన రమణ గారిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు తీసేశారా? సుబ్బు, నాకేదో భయంగా ఉందిరా. వీడి కోసం తప్పకుండా వస్తాడు రసుగాడు. అడుగరా, వచ్చాడు హీరో. ఫ్రెండ్స్, మా ఇద్దరి వల్ల కాలేజ్ మొత్తానికి బ్యాడ్ నేమ్ రావటం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేంత వరకు దయచేసి ఎవరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఓకే?
రవి రేయ్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగినా దయచేసి ఎవరు కలగజేసుకోండి. చాలు చాలురా వదిలేరా